మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దినమున మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటల్లో ఈ యొక్క రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందామని ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు అనుకుంటా, దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆహాబు భార్యగా యెజబేలు కనబడుతుంది. ఈ యొక్క యెజబేలు యొక్క ఆత్మ, ఈ యొక్క యెజబేలు ఏం చేయాలన్న ఆలోచన కలిగి ఉందంటే, యెజబేలు యొక్క స్థితి, ఈమె యొక్క హృదయము గర్వమైన హృదయము. తను మాయానికి, అంటే తను జీవితంలో మాయ చేయడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా కనబడుతుంది. ఈమె ఏం చేస్తుందంటే, ఆహాబు ఏం చేస్తున్నాడంటే, తనకి ఒక నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటను అడుగుతూ ఉన్నాడు. తన యొక్క ఆనుకొని తనకున్న ఆ యొక్క ప్రాంతానికి, తన తోటకి ఆనుకొని ఉన్న తనకు కలిగిన ఒకే ఒక్క ద్రాక్ష తోట ఉంది ఆ యొక్క వ్యక్తికి. ఆ యొక్క దానిని ఈ యొక్క వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. అయితే ఇది వల్ల పడదయా, నాకు పితరుల నుంచి వచ్చింది అని చెప్పి నాబోతు అంటున్నాడు. దీన్ని బట్టి మూతి ముడుచుకొని ఈ యొక్క వ్యక్తి, ఆహాబు రాజు, అక్కడ మూతి ముడుచుకొని పనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే భోజనం చేయకుండా, నిద్రపోకుండా, ఆ యొక్క భోజనం చేయకుండా ఆ యొక్క వ్యక్తి ఉన్నదాన్ని బట్టి అప్పుడు ఈ యొక్క భార్య అయిన యెజబేలు వచ్చింది. యెజబేలు వచ్చి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతుంది, ఏమైందయ్యా నీకు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, ఇలా పలానా సంగతి, పలానా ఆ వ్యక్తి నాకు ఇది అడిగితే ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటే, అక్కడ ఆమె అంటుంది, నీవు లేచి భోజనం చేయి, దాన్ని చూసుకుంటానని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే, ఒక పెత్తనదారు లాగా, అంటే ఒక పెత్తనం తీసుకొని తన జీవితంలో దానికి ఒక గర్వమైన హృదయంతో కలిగి ఆమె ఒక పన్నాగం పట్టేసింది. నాబోతు మీద ఒక అబద్ధ సాక్ష్యం బలగడానికి ఒక పనికి మాలిన వారిని ఇద్దరిని ఎన్నుకుంది. అక్కడ అన్నమాట పనికి మాలిన వారు అని చెప్పి మాట ఉంది. అంటే అక్కడ వీరు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి వారిని ఎన్నుకుందంట. ఇతడు రాజును దూషిస్తున్నాడు, దేవుడిని దూషిస్తున్నాడు అని అబద్ధ సాక్ష్యం పలికించడానికి ఈ వ్యక్తిని ఆమె సిద్ధపరిచింది. దాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తిని రాళ్ళు రువి, ఆ యొక్క వ్యక్తిని రాళ్లతో ఆ యొక్క వ్యక్తిని చంపడానికి ఆలోచన చేసి ఆ వ్యక్తిని చంపిన స్థితి కనబడుతుంది అక్కడ. అయితే అక్కడ నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకుతున్నాయి అంట అక్కడ. అయితే ఈ లేఖనాల్లో మనం సెలవిస్తున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యెజబేలు అనే యొక్క వ్యక్తిని మనం గుర్తు చేసుకుందాం. ఈమె యొక్క స్థితి ఎలాంటిది, ఈమె జీవితం ఎలాంటి పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈమె యొక్క స్థితి ముందుగా
ఈమె లోబడిన పరిస్థితి కనబడదు. అంటే ఈమె యొక్క జీవితంలో తన యొక్క యజమానికి దృష్టికి ఆ యొక్క దానిని ఏ విధమైన చేతన సంపాదించుకోవాలనే ఆలోచన చేత పన్నాగం పట్టి తన యొక్క హృదయము ఏ విధమైన చేతనంటే అది యొక్క లోక సంబంధమైన జ్ఞానము చేత లోక సంబంధమైన అంటుంది. లోక జ్ఞానము ఏమంటుంది అంటే ఇది దెయ్యముల వంటి జ్ఞానం అంటుంది. అయితే ఈమె ఆలోచించిన ఆలోచన కూడా అలాంటిదే. లోబడని పరిస్థితిలో అక్కడ పెత్తనము చేస్తుంది. ఆమె ఆ లోకానుసారమైన ఆలోచన చేత ఆ వ్యక్తి మీద విధమైన స్థితిని బట్టి నువ్వు భోజనం చేయి, నేను చూసుకుంటానని చెప్పి ఆమె ఆ విధమైన స్థితిని బట్టి తీసుకొచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈమె సత్యముతో నడిపించబడిన వ్యక్తిగా కనబడట్ల. అంటే మోసం చేస్తూ ఈ మోసముతో తన యొక్క హృదయాన్ని నింపుకుంటుంది. ఆమె యొక్క జీవితంలో తను తాను హెచ్చించుకుంటుంది. తన జీవితంలో ఎలాంటి స్థితిని బట్టి నడిపించబడుతుందో మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది దేవుని యొక్క సేవకులను హింసించిన వ్యక్తిగా కనబడుతుంది ఈమె. ఈ దైవ సేవకులని అనేక మందిని హింసించిన వ్యక్తిగా కనబడుతూ ఒక వ్యక్తికి ఒక వర్తమానం పంపించింది. ఈ యొక్క వ్యక్తికి ఎప్పుడైతే వర్తమానం పంపించిందో ఆ యొక్క వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, పరిగెత్తుతూ ఉన్నాడు, ప్రదేశం నుంచి పరిగెత్తుతున్నాడు. ఏ విధమైన చేత నన్ను చంపేసిద్ది అని చెప్పి భయపడి ఆ యొక్క సేవకుడు పరిగెత్తుతున్న పరిస్థితి అది. అంటే ఈ యొక్క యెజబెలు యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సేవకులను కూడా హింసించిన వ్యక్తిగా కనబడుతుంది. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. ఏమని ఉంటుందంటే ఈమె యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే, నేను విగ్రహాలకి బలిచ్చిన వాటిని తినొచ్చు అని ప్రేరేపిస్తూ ఉన్న వ్యక్తిగా కనబడుతుంది. ఈ యొక్క యెజబెల్ ఇంకా ఏం చేయబడుతుంది అంటే, నేను ప్రవక్తనని చెప్పుకుంటుందంట. నేను ప్రవక్తని యెజబెలు ప్రవక్తని చెప్పుకుంటూ తన జీవితంలో నడిపించబడుతూ అనేక మందిని మోసపరిచిన వ్యక్తిగా కనబడుతుంది. ఈమె యొక్క జీవితంలో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితిని బట్టి ఈమె ఈ చేసిన పరిస్థితిని బట్టి అవమానం తీసుకొచ్చుకునే పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఆ యొక్క వ్యక్తి ఇక్కడ అంటున్న మాట, ఆహాబు వంటి మనుషుడు ఎవడు లేడంట. భార్య ప్రేరేపణ బట్టి ఈ విధమైన స్థితిలో నడిపించబడిన వ్యక్తి ఎవరు లేరట. అంటే వారు సరైన మార్గంలో నడిపించబడిన వారే, ఆ సత్యంలో అనుసరించిన వారే. కానీ వీరి జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క ఆహాబు ఎప్పుడైతే తన భార్య ప్రేరేపణ బట్టి విన్నాడో అతని వంటి వాడు ఎవడో లేడని చెబుతుంది లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనకి యొక్క జీవితాల్లో ఇద్దరు వ్యక్తులను మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకటి యెజబెలుని గుర్తు చేస్తున్నాడు, రెండవదిగా ఒక రూతుని మనకు గుర్తు చేసుకుందాం. ఈ యొక్క వ్యక్తి యెజబెలు యొక్క దృష్టి ఎలాంటిది అంటే, ఈ గర్వ హృదయంతో కలిగిన నడిపించబడుతున్న పెత్తనము ద్వారా ఈ పెత్తనాన్ని సంపాదించాలి ఆలోచన కలిగి ఆమె నడిపించబడుతూ సత్యాన్ని అనుసరించకుండా సత్యాన్ని మోసంతో చెరుపుతుంది. అలాగే తాను హెచ్చించుకుంటుంది. తన జీవితంలో సేవకులను కూడా హింసించిన వ్యక్తిగా కనబడుతుంది. ఈ అవమానంతో ముగించబడిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ అంటాడు, లేఖనాలు సెలవిస్తున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, నాబోతు యొక్క ద్రాక్ష తోట తీసుకున్న పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ లేఖనాల్లో చదువుతున్న మాటలు బట్టి ఎక్కడైతే నాబోతు యొక్క రక్తము నాకినవో అక్కడే మీ యొక్క జీవితాలలో మీ యొక్క స్థితిని బట్టి కూడా మీ రక్తంను కూడా నాకే పరిస్థితి వస్తాయి కుక్కలో. ఎందుకు అంటే తమ జీవితాల్లో ఏం చేశారంటే తనది కాని దానిని ఆశ్రయించారు. ఆశ్రయించిన దాన్ని బట్టి వారి జీవితాల్లో ఈ విధమైన స్థితిలోకి వెళ్ళారు. బైబిల్ సెలవిస్తున్న మాట, తాను కాని దానిని ఆక్రమించుకున్న వారికి అభివృద్ధి కలుగుతుంది, కానీ దానివల్ల శ్రమ కలుగుతుంది అంటున్నాడు. అంటే వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి స్థితిలో నడిపించబడ్డారో మనకు గుర్తు చేస్తున్న మాటలు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకున్నారు, కానీ అది అభివృద్ధిగా కలుగుతుంది, కానీ దాని వలన వారికి వచ్చిన పరిమాణం ఏమిటంటే శ్రమ. తమ జీవితాలలో మరణకరమైన పరిస్థితికి తీసుకొచ్చుకునే పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు.
ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాల్లో ఏ విధమైన స్థితిలో అంటే తాను కాని దాని వారి ఆక్రమించుకున్న వారికి అభివృద్ధి కలుగుతుంది. దాని వలన శ్రమ కలుగుతుంది. మనకి దావీదు కనపడతాడు. దావీదు తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడంటే తనది కాని దానిని అంటే పొరుగు వాని యొక్క భార్యను ఆశించి తన జీవితంలో తీసుకొచ్చుకున్న స్థితిని బట్టి దానికి పరిమాణము తనకు కలిగిన కుమారుడిని చనిపోయాడు. తన జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి సదాకాలము తన కుటుంబంలో యుద్ధము కలిగే పరిస్థితిని శాపవచనాలు పొందుకునే స్థితిలో ఆ జీవితాన్ని కలిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న లేఖనాలు సెలవిస్తున్నాయి. తాను కాని దాన్ని ఆక్రమించుకున్న వానికి అభివృద్ధి కలుగుతుంది. తన జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ దాని వలన శ్రమ కలుగుతుంది అంటున్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు గారి యొక్క జీవితంలో ఎలాంటి స్థితి నడిపించబడిందో, రూతు గారి యొక్క జీవితంలో ఏ విధమైన పరిస్థితుల్లో నడిపించబడదో గుర్తు చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో లోబడిన పరిస్థితి కనబడుతుంది. నమ్మకత్వంగా నడిపించబడిన స్థితి కనబడుతుంది. ఈమె యందు దేవుని కృప విస్తరించినట్లుగా కనబడుతుంది. ఈమె జీవితంలో ఎలాంటి పెత్తనం చేయకుండా దేవుని ఎదుట తన జీవితంలో తన అత్తకు లోబడిన స్థితి కనబడుతుంది. తన యొక్క జీవితంలో అత్త జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడిందో ఆ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క స్థితిని బట్టి ఆమె నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది మనకి. అక్కడ అంటుంది లేఖనాలు సెలవిస్తున్న మాటలను బట్టి ఒక వ్యక్తి ఏమో ముద్దు పెట్టుకొని అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళమన్నప్పుడు తనకు కలిగిన పెనిమిట్లు చనిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తి తనకు కలిగిన కుమారులు చనిపోయినప్పుడు అమ్మ మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ యొక్క స్వగ్రామాలకు వెళ్ళిపోండి, మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఇక మా జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, ఇక నా యొక్క స్థితిని బట్టి మీకు కుమారులు అనుగ్రహించడానికి నాకు అవకాశం లేదు, మీకు మీ వివాహం చేయడానికి అవకాశం లేదు, కనుక మీకు ఇంకా ఉంది, యవన కాలం ఉంది, కనుక మీ ఇళ్ళకెళ్ళి మీ జీవితాల్లో మీ యొక్క ఇష్టానుసారంగా నడిపించుకోండి అని చెప్పినప్పుడు ఈ వార్ప ముద్దు పెట్టుకొని హత్తుకొని వెళ్ళిపోయింది. కానీ ఈ యొక్క రూతు మాత్రము నీ దేవుడే నా దేవుడు, నీవు ఏ ప్రాంతంలో నివసిస్తావో అక్కడ నేను నివసిస్తాను, నేను కూడా ఉంటాను, నీ దేవుడే, నన్ను వెళ్ళమని నువ్వు చెప్పొద్దు, నువ్వు వెళ్ళమని నన్ను ఆ యొక్క బలవంతం చెయ్యొద్దు అని చెప్పి ఆమె జీవితంలో అక్కడ తన జీవితంలో ప్రతిష్ఠించుకున్నట్లుగా కనబడుతుంది. అంటే ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అత్తగారిని వెంబడిస్తూ తన జీవితాన్ని నడిపించుకున్న స్థితి కనబడుతుంది. అంటే లోకపరమైన ఆలోచనల చేత లోకపరమైన ఆశల చేత నడిపించబడకుండా తన జీవితంలో తన అత్తగారు చూపించిన మార్గంలో తన అత్తగారు సేవిస్తున్న దేవుడిని సేవించినట్లుగా కనబడుతుంది. అలాగే ఈమె జీవితంలో ఈ శ్వాసం చేత నింపబడిన వ్యక్తిగా కనబడుతుంది. ఈ శ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని నడిపించుకున్న వ్యక్తిగా కనబడుతుంది. ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకాను తనకున్న పవిత్రతను కాపాడుకున్న వ్యక్తిగా కనబడుతుంది. పేరుకి మోయాబి ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీ. మోయాబి అంటే వారి జీవితాలలో పాపము సంబంధించిన ఆలోచనల చేత అన్ని జనుల జీవితాల్లో నడిపించబడిన స్థితిలో నడిపించబడే వ్యక్తులు. కానీ ఆమె జీవితంలో ఎలాంటి దానికి చోటు ఇవ్వలేదంట. మునుపటి ప్రవర్తన సత్ప్రవర్తన మరి ఎక్కువైపోయినది అంటున్నాడు. వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైపోయినది అంటున్నాడు. అంటే ఆమె జీవితంలో ఎప్పుడున్నా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ ఉంటాడు, ఏమంటాడంటే గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ యవనులనేమి కానీ ఈ ఉన్న ఎవరిని నువ్వు వెంబడించలేదు అని అక్కడ మాటలు చెబుతూ తన జీవితంలో మీ ప్రవర్తన బాగుందమ్మా అని చెప్పి ఒక సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తిగా కనబడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన యొక్క జీవితాల్లో ఒక ఇద్దరు వ్యక్తులను తెలియజేస్తున్నాడు. నీ సాక్ష్యం ఎలా ఉంది? నీవు దేవుని యొక్క మనుషులను హింసించేవారుగా దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన ఆ యొక్క నీ స్థితిని బట్టి నడిపించబడుతున్నావు, కానీ అనేక మందికి ఆ యొక్క మాదిరికరంగా జీవించలేని పరిస్థితి ఉన్నదేమో. అనేక మందిని నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచే వ్యక్తిగా మార్చబడుతున్న పరిస్థితి ఏమనుందేమో. యెజెబెలు యొక్క స్థితిని బట్టి, యెజెబెలు ప్రేరేపణ బట్టి తన జీవితంలో ఆ యొక్క అనేక మంది సేవకులను హింసించిన వ్యక్తిగా ఉంది ఆమె.
అదే సేవకులు ఉంటే అక్కడ ఉన్న ప్రాంతంలో దేవుడు ఒక గొప్ప కార్యాలు జరిగించబడేవి. అనేక మంది సేవకులను చంపి కూడా ఒక సేవకుడికి తెలియజేసిన మాటలను బట్టి ఆ ప్రవక్త వెళ్ళిపోయి ఒక బందర వృక్షం కింద కూర్చొని ఇక ఆయన యొక్క జీవితంలో ఆ ప్రాణం మీద తన జీవితంలో మనసు వదిలేసుకొని, అయ్యా ఇంకెందుకు అయ్యా నాకు ఈ జీవితం నాకు చాలు అయ్యా, ఇక నన్ను తీసుకోయా అని, నా ప్రాణం తీసేయా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ వ్యక్తి అక్కడ నిద్రపోయిన దాన్ని బట్టి దేవుని దూత వచ్చి తన జీవితంలో మళ్ళా బలపరిచింది. మరలా ఒకసారి వచ్చి ఏ విధముగా ఆ యొక్క తీసుకొచ్చిన అపమును తనకు కలిగిన వాటిని ఆ తినిన స్థితిని బట్టి తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవా నీకు ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో మరలా నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన పరిస్థితిని బట్టి మరలా ఆ దూత వచ్చి మరలా బలపరుస్తుంది. అప్పుడు అంటున్నమాట, ఆ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉన్నదని ఆ వ్యక్తిని బలపరిచింది దూత. అయితే ఇక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి ఈమె సేవకులను హింసించిన వ్యక్తిగా కనబడుతుంది. అంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి ఈ రక్షణ మార్గాన్ని చూపించే సేవకులని ఈమె హింసించిన వ్యక్తిగా కనబడుతుంది. అయితే రూతు గారి జీవితంలో మాత్రం ఒక విశ్వాసంతో కొనసాగించబడిన వ్యక్తిగా దీన మనసుతో తన జీవితంలో ఆ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తిని వెంబడిస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. ఈ యొక్క వ్యక్తి ఇంకా జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క అధికారాన్ని గౌరవించే వ్యక్తిగా కనబడుతుంది రూతు గారు. ఈమె జీవితంలో విమోచన పొందుకుంది. ఈమె యొక్క స్థితిని బట్టి బహుమానం పొందుకునే వ్యక్తిగా మార్చబడింది. బోయాజ్ గారు ఏమంటాడంటే అక్కడ, నా కుమారి నీ జీవితంలో నీ యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిలో సురక్షితంగా ఉండునట్లుగా ఆయన రెక్కల కిందకి నువ్వు వచ్చావు కనుక నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తానంటున్నాడు. ఆమె యొక్క జీవితంలో సంపూర్ణమైన బహుమానం పొందుకున్నట్టుగా ఆయన రెక్కల కిందకు వచ్చింది కనుక ఆమె జీవితంలో ఆమె యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క పోలికగా నడిపించుకుంటూ తన జీవితంలో నడిపించుకుంది. ఆయన స్థితిని బట్టి ఈమె జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితిని బట్టి కూడా ఈ యొక్క యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడిన వ్యక్తిగా కనబడుతుంది. ఆమె ఒక ఆత్మ, యెజబెలు యొక్క ఆత్మ, ఇది పెత్తనం చేయాలని గర్వ హృదయంతో మాయ చేస్తుంది. ఒక ఆత్మ, రూతు కలిగిన ఆత్మ, ఇది లోబడుట, నమ్మకత్వము, కృపను పొందుకునే వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు ఏ ఆత్మను కలిగి జీవిస్తున్నావో, ఏ ఆత్మచేత నీ జీవితాన్ని నడిపించుకుంటున్నాము, లోక సంబంధమైన పెత్తనాలతో నడిపించబడుతూ గర్వమైన హృదయంతో నడిపించబడాలని ఆలోచన చేత నడిపించుకునే పరిస్థితి ఉన్నదో, లేక లోబడంతో నీ జీవితంలో నమ్మకాత్మకంగా జీవిస్తూ దేవుని కృపను పొందుకునే విధంగా నువ్వు మార్చబడుతున్నావు, నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మన జీవితాల్లో ఉండవలసినవి ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపను పొందుకొని మన జీవితాల్లో నిరంతరం జీవించగలుగుతామే. ఆయన నిత్య పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో జరిగించుకుంటే తన జీవితాల్లో తగ్గించుకొని ఆయన యొక్క మాటలకు మన యొక్క స్థితిని బట్టి లోబడేవారుగా ఉంటే తగిన సమయంలో హెచ్చింపజేయగలిగిన దేవుడు మన దేవుడు. కనుక మన జీవితాలలో ఏం చేయాలంటే యెజబెలు యొక్క ఆత్మను మన జీవితాల్లో ఉంచుకోదుకొని దేవుని యొక్క ఆత్మచేత, ఈ యొక్క రూతు కలిగిన ప్రవర్తనను బట్టి ఆమె జీవితంలో ఏ విధంగా నడిపించబడిందో అదే స్థితిని మనం నడిపించుకుంటే మనం ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశాలు. రూతు గారు తమ జీవితంలో ఎంత ప్రత్యేకమైన జీవితాన్ని నడిపించుకుందో, ఒక మోయాబి ప్రాంతమే కానీ తన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క దేవునికి మార్గములో నడిపించబడింది కనుక తన జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాడు. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మనల్ని కూడా పిలిపించుకున్న పిలుపులు వేరుగా, మన యొక్క జీవితాల్లో అన్య జనుల నుంచి మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్న పిలుపులు వేరు. అయితే ఆ పిలుపుని బట్టి మన జీవితాల్లో ఏం చేయాలంటే ఆ పిలుపులో మన స్థితిని బట్టి దేవునికి లోబడుతూ మన జీవితాలు నడిపించుకుంటే తగిన సమయంలో మన జీవితాలను హెచ్చింపజేసి ఆయన సన్నిధిలో మహింపరచుకోగలిగిన దేవుడు మన దేవుడు. కనుక మన జీవితాలను దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ ఇనికిడిలో దీవించి ఫలించును గాక. ఆమె చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, శివాధిపతి,
ఆశ్చర్యకరుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మీ సన్నిధిలో నా తండ్రి ఈ దినమున మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ కృప చేత మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మీ మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి యెజెబెల్ గారు మన తండ్రి. అయ్యా నా తండ్రి యెజెబెల్ ఆత్మ మా జీవితాల్లో నడిపించకుండా, యెజెబెల్ ఆత్మ ప్రేరేపణ బట్టి మేము నడిపించబడక అయ్యా పెత్తనం చేయాలని గర్వ హృదయం చేత నడపబడింది అయ్యా. అదే నా తండ్రి నీ కళలో నా లూసిఫర్ యొక్క హృదయం కూడా అలాంటి స్థితి కలిగి ఉన్న స్థితి నా తండ్రి. అటు జీవితం మా జీవితాల్లో ఉండక నీ సన్నిధిలో నా తండ్రి లోబడుట, నమ్మకత్వంగా నడిపించబడుట, అయ్యా నీ కృపను పొందుకొనుట మా జీవితాల్లో కావాలి కనుక ఋతు వలె మా జీవితంలో ఋతు కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకుని నీకు మహిమ తెచ్చుకోండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. మీరే కృప చూపించి బలపరిచి నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.